బాపట్ల జిల్లా రాంబొట్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని పిట్టుకోటిరెడ్డి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళ ఆరోపణల ప్రకారం టీడీపీకి చెందిన నాయకుడు అక్కల సుబ్బారెడ్డి తన పొలంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నాడని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించడానికి వెళ్లిన తనపై దౌర్జన్యం చేశారని, పొలంలోకి రానియకుండా వ్యక్తులను పెట్టి బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. మైనింగ్ అధికారులు సంబంధిత అధికారులకు లంచాలు ఇచ్చారని ఆయనే బహిరంగంగా చెప్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. అయినప్పటికీ మైనింగ్ అధికారులు ఈ అక్రమ తవ్వకాలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులను పలుమార్లు ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, చివరికి జిల్లా ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేసి తన భూమిని తిరిగి తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. నా పేరు కొప్పో లక్ష్మీ తిరుపతమ్మ. రాంబొట్లపాలెం పంచాయతీ మోరవాకపాలెం పిట్టుకోటిరెడ్డిపాలెంలో నాకు ఎకరం 60 సెంటు పొలం ఉంది. నాకు తెలియకుండా నా పొలంలో అక్కల సుబ్బారెడ్డి అనే అతను నా పొలంలో ఇసుక తీసి అక్రమంగా అమ్ముకుంటున్నాడు. నాకు తెలియదు సార్. నేను వెళితే నువ్వు ఆడదానివి ఏం చేస్తావా చేసుకో, నేను మైన్య వాళ్ళకి 5 లక్షలు లంచం ఇచ్చాను, రెవెన్యూ వాళ్ళకి పోలీసుల వాళ్ళకి కూడా ఇచ్చేసాను అని అన్నాడు సార్. నన్ను తిట్టి దుర్భాషలు ఆడాడు సార్. నేను పోలీసులు కంప్లైంట్ చేసి పోలీసులు వస్తే వాళ్ళు కూడా అమ్మ మేమేం చేయలేము అని అన్నారు సార్. నన్ను కొట్టి ఆ అమ్మాయిని పట్టుకుని లారీల కిందేసి తొక్కిచ్చేయండి అని అన్నారు సార్. అతను అక్కల సుబ్బారెడ్డి అనే అతను టీడీపీ కార్యకర్త సార్. నా వెనకమాల టీడీపీ పార్టీ ఉంది, మీరేమి చేయలేరు అని అంటున్నాడు. అందుకే నా బాధ చెప్పుకోవటానికి ఎస్పీ గారికి దగ్గరికి వచ్చాను. అతను రౌడీ షీటర్ సార్. అందరికీ నేను లంచాలు ఇచ్చేసాను, మీరేమి చేయలేరు, 10 మంది రౌడీలను పెట్టుకుని నా చేలో ఉన్నాడు సార్. నాకు నా భర్తకి నేను చంపేస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో అని అన్నాడు సార్. అందుకే ఎస్పీ గారికి నా మొర చెప్పుకుందామని వచ్చాను సార్.